నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ముఖ్యంగా జన్మ జాతకంలోను, గోచారంలోను కూడా శుక్రగ్రహం, అసలు ఆస్ట్రాలజీ జ్యోతిష్యంలో శుక్రగ్రహం దాని గురించి, దాని విశిష్టత, దాని ప్రభావాలు, ఉచ్చస్థితిలో ఉంటే, నీచ స్థితిలో ఉంటే, యుతిలో ఉంటే ఇతర గ్రహాలతో, శుభగ్రహాల దృష్టి ఉంటే, అనుకూల స్థలంలో స్థితి పొంది ఉంటే, ఇలా అన్ని విధాలుగా కూడా శుక్రుని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను క్లుప్తంగా. అయితే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక శుక్రగ్రహం అంటేనే ముఖ్యంగా అత్యంత ముఖ్యమైన శుభప్రదమైన గ్రహంగా చెప్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుని అసుర గురువు అని, భోగభాగ్యాలకు కారకుడు అని కూడా పిలుస్తారు, చెప్పటం జరుగుతుంది శాస్త్రంలో. అయితే కోరిన అంశాలు అన్నీ కూడా మనకి నెరవేరాలి అనే దానికి కూడా శుక్రుడు కారకం ఇంకా బాగుంటుంది అనేది చెప్పచ్చు. శుక్రుడి గురించి సమగ్ర సమాచారం అంతా కూడా కొద్దిపాటి విశ్లేషణలతో చెప్పుకుందాము అన్నీ కూడా. శుక్రుడి విశిష్టత అసలు ఏంటి, జ్యోతిష్యంలో శుక్రుడికి ఉన్న విశిష్టత అనేది చూద్దాం. గుణగుణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, శుక్రుడు మన జన్మ లగ్నంలో ఎక్కడ స్థితి పొంది ఉంటే ఏ ఏ ప్రభావాలు ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా 1 by 1 తెలుసుకుందాము. శుక్రుడు సౌందర్యానికి, ముఖ్యంగా ప్రేమకు, సంపదకు, కళలకు కూడా అధిపతి సూర్యుడు అనేది సూచించబడింది. అయితే శుక్రుడు సామాన్యంగా సౌమ్యగ్రహం, రాజస గుణం కలిగిన వాడు అనేది కూడా శుక్రుని గురించి వర్ణించడం జరిగింది. దిక్కు శుక్రునికి ఆగ్నేయ దిశ అనేది, సౌత్ ఈస్ట్ అనేది చెప్పబడింది శుక్రుడికి. శుక్రుడు స్త్రీలింగ గ్రహంగా సూచించటం జరిగింది. ఇక శుక్రుడికి వెండి, రత్నం, వజ్రం కూడా, డైమండ్ని, వెండిని, సిల్వర్ని కూడా చెప్తారు శుక్రుడికి. ఈ రెండు కూడా వర్తిస్తాయి అనేది. క్షేత్రాలు అయితే కనుక మన ఇది జన్మ కుండలిలో ఇది మేషరాశి నుంచి మేనం వరకు కూడా ఉన్న కాలపురుష కుండలిలో చక్రంలో వృషభ రాశి మరియు తులారాశి కూడా స్వక్షేత్రాలుగా, వృషభ రాశి స్వక్షేత్రం అవుతుంది, తులారాశి మూల త్రికోణం అవుతుంది శుక్రుడికి అనేది. ఈ 2 గ్రహాలని శుక్రుడికి ఇవ్వటం జరిగింది కాలపురుష కుండలిలో. 2వ స్థానం 7వ స్థానంగా సూచించటం అనేది. మీన రాశి అయితే గనక శుక్రుడికి ఉచ్చస్థితి, అదే కన్యా రాశి ఎదురుగుండా కింద నీచ స్థితిగా ఇవ్వటం జరిగింది. నీచ స్థితి పొంది ఉంటాడు అక్కడ అనేది చెప్పటం జరుగుతుంది. ఇక శుక్రుడి కారకత్వాలు అసలు ఏంటి, ఎలా సిగ్నిఫికేషన్స్ ఎలాంటివి ఉంటాయి అనేది. కళత్ర కారకుడు శుక్రుడు. ముఖ్యంగా చెప్పాలి అంటే మనం జన్మ జాతకంలో కళత్ర కారకుడు అంటే భార్యకి సూచకుడు. మగవాడి జాతకంలో భార్యకి కళత్ర కారకుడు అనేది కూడా చెప్తారు. వివాహం విషయంలో వివాహ కారకుడు శుక్రుడు. ముఖ్యంగా భార్య భర్త లేదా వైవాహిక సుఖానికి శుక్రుడు చూస్తాము జన్మ జాతకం నుండి. ఇక విలాసాలకైతే కనుక వాహనాలు, ఆభరణాలు, ఖరీదైన బట్టలు, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా శుక్రుని కారకత్వాల కిందే వస్తాయి. అలాగే కళలు, నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం, పెయింటింగు, మళ్ళీ మోడలింగు, రచయితలు, ఇవన్నీ కూడా శుక్రుని కిందే వీటి కిందే కారకత్వాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే మన బాడీలో ఆర్గాన్స్ దేనికి ప్రతీక శుక్రుడు అంటే, కంటి చూపుకి కూడా శుక్రుడు చెప్తారు. సంతానోత్పత్తి సామర్థ్యం శుక్రకణమే కాబట్టి శుక్రకణంగా ఎక్కువగా ప్రాధాన్యత ఉంది శుక్రుడికి. అలాగే మూత్రపుండానికి కూడా శుక్రుని ప్రాతినిధ్యం ఉంటుంది అనేది చెప్పటం జరిగింది శాస్త్రంలో. ఇక ఈ విధంగా కారకత్వాలు, గుణగణాలు, ఉచ్చస్థితి, నీచ స్థితులు అన్నీ చెప్పుకున్నాము. ఇక శుక్ర నక్షత్రాలు, ఇతర గ్రహాలతో సంబంధాలు, ఈ విషయానికి చూస్తే గనక శుక్ర నక్షత్రాలు ఏమేంటి,
మేషరాశిలో భరణి నక్షత్రం, శుక్ర నక్షత్రం. భరణి నక్షత్రం అధిపతి శుక్రుడు. అలాగే సింహరాశిలో పుబ్బ నక్షత్రం అధిపతి శుక్రుడు. అలాగే ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం అధిపతి శుక్రుడు. ఈ నక్షత్రాలలో పుట్టిన వారికి శుక్ర మహాదశతో జీవితం మొదలు ప్రారంభం అవుతుంది. ఈ శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ప్రారంభం. వీరికి శుక్రుడు అనుకూలంగా ఉంటే గనక 20 సంవత్సరాలు మహాదివ్యంగా సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో పెరుగుతారు అని చెప్పచ్చు. ఇక మిత్రగ్రహాలు అంటే గనక శుక్రుడికి శని, బుధుడు. అంటే మన సాంప్రదాయ జ్యోతిష్యంలో కొన్ని పద్ధతుల వారు శని పాలిత గ్రహాలు, గురుపాలిత గ్రహాలు అనేది రెండుగా విభజించినప్పుడు శుక్రుడు శనిపాలిత గ్రహంలోకి వస్తడం జరుగుతుంది. గురువు గురుపాలిత గ్రహంలోకి. అక్కడ కుజుడు, అక్కడ వేరే కేతువు. ఇక్కడ రాహువు, శుక్రుడు, బుధుడు, శని మిత్రగ్రహాలుగా ఉంటారు. శనివత్తు రాహు అంటారు. ఇక శత్రుగ్రహాలు అయితే కనుక శుక్రుడికి సూర్యుడు, చంద్రుణ్ణి ఇక డిఫాల్ట్గా శత్రుగ్రహాలుగా చెప్పటం జరిగింది. సమగ్రహాలు అంటే గనక శుక్రుడు రాక్షసుల గురువు, గురువు దేవతల గురువు. ఇద్దరు గురువులే అయినా కానీ ఒకరు దేవగురువు, ఒకరు రాక్షస గురువు, అసుర గురువు అనేది చెప్పడం జరిగింది శాస్త్రంలో. వీరికి ఈ విధంగా విభజన జరిగింది అనేది చెప్పచ్చు. ఇక ఈ శుక్రుడు వివిధ భావాలలో అంటే కలపురుష కుండలిలో మేషం నుంచి మీనం వరకు కూడా 12 రాశుల్లో కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది క్లుప్తంగా ఒక కీవర్డ్స్లోగా చెప్పుకుందాము, ఎక్కువగా వీడియో లెంగ్దీగా అవ్వకుండా. ఇక లగ్నంలో 1వ ఇంట్లో శుక్రుడు ఉంటే కనుక ఫలితాలు ఇక ఆకర్షణీయమైన రూపం ఉంటుంది వారికి. లగ్నంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి విలాసవంతమైన జీవితం గడుపుతారు అనేది కూడా చెప్పచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ జన్మ జాతకం నుండి అది ఏ లగ్నం పడింది, ఈ శుక్రుడు వీళ్ళకి అనుకూలమా కాదా, అవన్నీ ఇంకా తదుపరి విశ్లేషణలో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఏ ఇంట్లో ఏది ఉంటే బేసిక్స్ చెప్పుకుంటున్నాం. ఇక 2వ ఇంట్లో శుక్రుడు ఉంటే మధురంగా మాట్లాడటం, సంపద కలిగి ఉండటం, మంచి కుటుంబం నుంచి రావటం అనేది కూడా సూచించటం జరుగుతుంది. ఇక 3వ ఇల్లు సోదరీమణుల ద్వారా లాభాలు, కళల పట్ల ఎక్కువ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. 4వ ఇంట్లో శుక్రుడు వాహన యోగానికి దిగ్బంధం, 4కి శుక్రుడి దిగ్బంధం కాబట్టి వాహన యోగం, సౌకర్యవంతమైన ఇల్లు, తల్లి ప్రేమ ఇవన్నిటికీ కూడా సూచిస్తుంది, ప్రభావాలు ఉంటాయి. ఇక 5లో శుక్రుడు ఉంటే మంచి తెలివితేటలు, సృజనాత్మకత, మంచిగా క్రియేటివిటీ, ఆడపిల్లలు కలిగే అవకాశాలు ఎక్కువ. 5వ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే ఆడపిల్లకి అవకాశాలు, సంతానం, మొదటి సంతానం అనేది కూడా. ఇక దాని మీద ఎవరి దృష్టి ఉంది, పాపార్గళాలు ఇవన్నీ కూడా ఇక తర్వాత విశ్లేషణ జన్మజాతకం నుండి. ఇక అలాగే 6వ ఇంట్లో శుక్రుడు ఉంటే శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, మధుమేహ వ్యాధులకి సంబంధించి ఆరోగ్య సమస్యలు కూడా వయసురీత్యా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 6వ ఇంట్లో శుక్రుడు యోగించడంతగా ఇది దీనికి. అలాగే 7వ ఇంట్లో అందమైన భాగస్వామి, సుఖమయ దాంపత్యం కూడా ఉండే అవకాశం ఉంది 7వ ఇంట్లో శుక్రుడు సూచిస్తే కనుక. ఒకవేళ కళత్రకారకుడే 7లో ఉన్నప్పుడు ఒక్కోసారి ఆ స్థానాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఫలితాలు కొద్దిపాటి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు అనేది సూచించడం. ఇక 8వ స్థానంలో శుక్రుడు ఉంటే 8 లగ్నం నుండి 8వ హౌస్లో ఆకస్మిక ధనలాభాలకి అవకాశం ఎక్కువగా. 8వ స్థానంలో శుభగ్రహమైన శుక్రుడు ఉంటే కనుక 8వ స్థానం ఆయుష్ స్థానం కాబట్టి దీర్ఘాయువు లభిస్తుంది, దీర్ఘాయువు ఉంటుంది అనేది కూడా ఒక అంచనాకి వేసుకోవచ్చు. ఇక వివాహేతర సంబంధాల పట్ల ఎక్కువగా ఈ జాగ్రత్త మాత్రం ఉండాలి. 8వ స్థానంలో శుక్రుడు సంచారం ఉన్నప్పుడు ఈ విషయంలో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక 9వ స్థానంలో శుక్రుడు అదృష్టం, భాగ్యస్థానం, అది ధార్మిక చింతన ఎక్కువగా, ఆధ్యాత్మిక చింతన, విదేశీ ప్రయాణాలు ఇవన్నిటికీ కూడా మంచి ఫలితాలు 9లో శుక్రుడు ఉండటం వల్ల. ఇక 10వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వ్యాపార విజయాలు, గ్లామర్ రంగంలో మంచి రాణింపు ఇవన్నీ కూడా 10లో శుక్రుడు ఉండటం వల్ల ఈ విధమైన ఫలితాలు ఇస్తాడు.
ఇక 11వ ఇంట్లో విపరీతమైన లాభాలు అని చెప్పచ్చు. 11లో ఇంట్లో స్నేహితుల మద్దతయితే బాగుంటుంది. 11 స్నేహితులను సూచిస్తుంది. ఎల్డర్ బ్రదర్స్, సిస్టర్స్ అన్నిటిని కూడా సిబ్లింగ్స్, స్నేహితులు వీరందరి వల్ల కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక 12వ ఇల్లు. 12వ ఇంట్లో శుక్రుడు ఉంటే గనక శయన సుఖం. శుక్రుడు 12లో ఉండటం చాలా శుభప్రదం. కాబట్టి విదేశీ యానానికి కూడా, విదేశీ అవకాశాలు, ప్రయాణాలకి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అనేది, విదేశీ ప్రయాణాన్ని ఇస్తుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది. 12లో శుక్రుడు కూడా అనుకూలమే అనేది చెప్పచ్చు. ఈ విధంగా ద్వాదశ రాశుల్లో కొద్దిపాటి వ్యత్యాసాలతోనే ముఖ్యంగా శుక్రుడు 6, 7, 10లోనే కొద్దిపాటి అనుకూలతలు తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని లగ్నం నుంచి అన్ని గ్రహాలు 9 రాశుల్లో కూడా మంచి శుభ ఫలితాలే ఉంటాయి శుక్రుడికి మాత్రం. ఇక శుక్రుడితో ఒక గ్రహం కలిసి ఉంటే, అంటే ఒక గ్రహం ఇంకో గ్రహం ఇద్దరు 2 గ్రహాలు కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఇది 2 గ్రహాల మధ్య కూడా గ్రహ యుద్ధం జరుగుతుంది. అంటే ఏది ఎవరిని జయించారు, ఎవరి కారకత్వాలు ఎవరు తీసుకున్నారు అనే దాని మీద అంచనాలు వేసి ఫలితాలు అలా తీసుకోవాలి. గ్రహ యుద్ధంలో శుక్రుడు జ్యోతిష శాస్త్రంలో 2 గ్రహాలు ఒకే డిగ్రీలో దగ్గరలో ఉన్నప్పుడు ఈ గ్రహ యుద్ధం అనేది జరుగుతుంది 2 గ్రహాల మధ్యన. సాధారణంగా తక్కువ డిగ్రీలు ఉన్న గ్రహమే విజేత అవుతుంది ఆ గ్రహం అనేది సూచించబడింది. కానీ శుక్రుడికి మాత్రం ప్రత్యేక మినహాయింపు ఉంది. ఎందుకు? శుక్రుడు గ్రహ యుద్ధంలో దక్షిణ దిశలో ఉన్నా లేదా తక్కువ బలం ఉన్నట్లు కనిపించినా కానీ చాలా సందర్భాల్లో శుక్రుడే విజేతగా కనిపిస్తాడు. ఎందుకంటే శుక్రుడు ప్రకాశవంతమైన గ్రహం కాబట్టి యుద్ధంలో ఓడిపోయినా ప్రకాశం తగ్గదు అనే దానితో ఒక సిద్ధాంతం ప్రకారంగా కొద్దిమంది అనుభవజ్ఞులు, కొద్దిమంది సిద్ధాంతులు కూడా శుక్రుడిని ఆ విధంగా కూడా తను మంచి ఫలితాల కిందే తీసుకుని వాళ్ళ అనుభవంతో, వాళ్ళు జన్మ జాతకాలు ఎక్కువ పరిశీలించిన అనుభవంతో ఈ విధంగా కూడా ఫలితాలు చెప్పడం జరిగింది అనేది సూచించబడింది శాస్త్రంలో. ఇక జీవితంలో ఈ శుక్రుడు ఈ విధంగా తెలుసుకున్నాము. ఇక అప్ అండ్ డౌన్స్ దశల్లో వస్తాయి ఎక్కువగా. శుక్ర మహాదశ అంటే ఇది 20 సంవత్సరాలు ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో కూడాను. శుక్ర మహాదశ, శుక్రునికి 20 సంవత్సరాలు దశ ఇవ్వబడింది. జాతకంలో శుక్రుడు బాగుంటే ఈ 20 సంవత్సరాలు రాజభోగాలే అనిపిస్తారు అనేది సూచించవచ్చు. శుక్రుడు నీచలో లేదా పాపులతో ఉంటే కొద్దిపాటి ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతాయి. అది మాత్రం జన్మ జాతకాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. ఇక వయస్సు అయితే గనక ప్రతి గ్రహానికి ఒక వయసుకి మెచ్యూరిటీ వయసు అనేది ఉంటుంది. శనికి 36 సంవత్సరాలు, రాహుకి 48 సంవత్సరాలు, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంవత్సరంలో వయసు వచ్చే వరకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ అది వస్తే మీట్ అయితే ఆ ఇయర్ని వీరికి వాళ్ళ జీవితంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అనేది ప్రతి గ్రహానికి కూడా అట్లా మెచ్యూరిటీ ఏజ్ ఇచ్చినట్టే శుక్రుడికి కూడా 25 సంవత్సరాలు 28 సంవత్సరాల మధ్య వయసులో ఎక్కువగా ఉంటుంది ఈ శుక్రుడి ప్రభావం. అక్కడ ఆ జాతకుడికి శుక్రుడు మహాదశ మొదలయ్యి లేదా దశల్లో అంతర్దశల్లో కానీ ఉండి శుక్రుడు శుభస్థానాల్లో ఉంటే శుభగ్రహాల చేత చూడబడి ఉండి శుభ నక్షత్రాలలో ఉంటే గనక ఆ 28 సంవత్సరాలు 25 మధ్యన వీరు వయసులో ఎక్కువగా స్థిరపడి మంచి యాక్టివేషన్లోకి వచ్చి వారి జీవితం అభివృద్ధి పదంగా నడిచేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు ఆ వయసులో నుంచి కూడా వారిని స్థిరపరుస్తాడు అనేది కూడా మంచి భోగభాగ్యాలకి గురి చేస్తాడు మంచి శుభ స్థానాలలో ఉన్నప్పుడు అనేది. ఇక వయసు 20 సంవత్సరాలు 28 సంవత్సరాల లోపల ఈ శుక్ర మహాదశ వచ్చిన అంతర్దశలు వచ్చిన శుక్రుడు మంచి స్థానంలో ఉన్న ఈ విధమైన ఫలితాలు చెప్పుకున్నాము. ఇక శుక్ర రాహు సంబంధం ఎలా ఉంటుంది? శుక్రుడు రాహు కలిసి ఉంటే జాతకంలో వీరు కలిసున్నా లేదా దశలు నడుస్తున్నా కూడా విపరీతమైన ఆకర్షణ లేదా అనైతిక సంబంధాల వల్ల జీవితం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది శుక్ర రాహువుల కలయిక వల్ల అనేది. శుక్రుడు ప్రేమకి, ఆకర్షణకి, భోగభాగ్యాలకి
వీటన్నిటికీ కూడా ప్రతీక. ఇక రాహువు మ్యానిపులేటెడ్ ప్లానెట్. ఎక్కువ ఆకాంక్ష, కోరిక కలిగించి ప్రొవోక్ చేసే ప్లానెట్ రాహువు. కాబట్టి ఈ 2 కలుస్తున్నందువల్ల ఆ యుతి ఉండతే కనుక గురు దృష్టి ఒకవేళ లేకున్నా, గురు నక్షత్రాలలో లేకున్నా ఈ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అనైతిక సంబంధాల పట్ల ప్రమాదం, దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది జీవితంలో. ఇది శుక్ర రాహువుల సంబంధం వల్ల అతి భయంకరమైన అతి అధమ ఫలితాలు అనేది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి దానికి తగిన సూచనలు, ఉపాయాలు, నివారణ ఉపాయాలు పాటించి కొంచెం ఆ అననుకూలతను తగ్గించుకోవచ్చు అనేది. మనకి శుక్ర బలం తగ్గిందా, శుక్రుడు బలంగా ఉన్నాడా లేదా అనేది గ్రహాల స్థితులను బట్టి, ఆధారపడిన నక్షత్రాలను బట్టి, దృష్టి ఈ ఆస్పెక్ట్లను బట్టి, ఏ గ్రహాలు పాపార్గ్లం చెందిందా లేదా ముందు వెనక పాపగ్రహాలుండి మధ్యలో శుక్రుడు ఉన్నాడా, ఎలా ఉంది అనేది జన్మ జాతకంలో వారి శుక్రుని స్థానాలను బట్టి కూడా ఈ ఫలితాలు ఇంకా విశ్లేషించి చెప్పచ్చు. అయితే శుక్రుడు ఇంతవరకు కూడా జన్మ జాతకం నుండి ఏవేంటి రకాలు, ఎలా ఏంటి అనేది అన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు గోచారంలో శుక్రుడు బలాను గోచారం చూడాలి కదా. గోచారంలో శుక్రుడు మనకి ఏ ఫలితాలు ఇస్తాడు? గోచారంలో శుక్రుడు ఒక రాశిలో సుమారు 23 రోజుల నుండి 28 రోజుల వరకు కూడా సంచరించడం జరుగుతుంది. అది రాశిని బట్టి, ఆ దినాలను బట్టి మినిమం 23, తర్వాత 28 రోజుల వరకు కూడా శుక్రుడు ఒక రాశిలో ఉండి అలా మేషరాశి నుంచి మీనం వరకు కూడా సంచరించే రోజులు అంతకాలాన్ని బట్టి నిర్ణయించడం జరిగింది. ఇక శుభస్థానాలు శుక్రుడికి గోచార రీత్యా జన్మ రాశి నుండి చూస్తే, గోచారం అంటే చంద్రుడి నుంచి కదా చూసేది, జన్మ రాశి నుండి చూడాలి శుక్రుడు శుభస్థానాలు. అయితే గనక 1, 2, 3, 4, 5 జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చెప్తున్నా, 1, 2, 3, 4, 5, 8, 9, 11, 12 స్థానాల్లో శుక్రుడు సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా గోచారంలో ఈ జన్మ జాతకంలో వాటికి ఈ స్థానాలన్నీ ఆ జన్మ జాతకంలో మనకున్న స్థానాలను డీకోడ్ చేసుకుని ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక గమనింపులో ఉండాలి. 9 గ్రహాలు వచ్చినాయి, 9 హౌసెస్ వచ్చినాయి, ఇంకా 3 స్థానాలు మిస్ అయినాయి. అవి ఏవేంటి? 6, 7, 10 స్థానాలు. అది 6, 7, 10 స్థానాలు శుక్రుడికి గోచారంలో అంత అనుకూలం కావు. కొద్దిపాటి ఫలితాలు అధమంగానే ఉంటాయి. అదే గ్రహస్థితి దశ దిశ గోచారంలో నడుస్తున్నట్టే జన్మ జాతకంలో కూడా నడిస్తే అక్కడ 6, 7, 10 స్థానాలకి శుక్రుడి లింక్ ఉంటే గనక అక్కడ ఫలితాలు చాలా అధమంగా ఉంటాయి. జన్మ జాతకంలో కూడా ఇదే పరిస్థితి ఉంటే. ఇక శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే, అంటే బలహీనంగా ఎక్కడుంటాడు? మీనంలో వచ్చి పొంది చాలా బలంగా ఉంటాడు. అలాగే కన్యరాశిలో నీచలో ఉండటం, లేదా సూర్యుడితో అస్తంగతం చెందినప్పుడు, సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు, అది సూర్యుని అస్తంగతం చెందినప్పుడు నీచలో ఉన్నప్పుడు కూడా శుక్రుడి ఫలితాలు చాలా తక్కువగా అధమంగా ఇవ్వటం జరుగుతుంది కన్యారాశిలో ఉన్నప్పుడు. ముఖ్యంగా అప్పుడు మనకి శుక్ర బలాన్ని పెంచుకోవాలి. శుక్రుడి బలాన్ని పెంచుకుంటే కన్యారాశిలో ఉండటం, లేదా సూర్యుడితో అస్తంగతం అంటే సూర్యునికి దగ్గరగా 12 డిగ్రీలు నుండి ఒక్కొక్క జాతకంలో కొన్ని గమనించాను 16 డిగ్రీలకు కూడా అస్తమించడం జరిగింది. కొన్ని డిగ్రీల్లో, కొన్ని జాతకాల్లో ఒక 12 మినిమం 8 నుంచి 12 లోపల బాగా అస్తంగతం చెందితే గనక అక్కడ అధమ ఫలితాలే ఉంటాయి శుక్రుడికి అనేది సూర్యుడి చేత చెందితే. అలాగే కన్యా రాశిలో నీచ పొంది ఉన్నప్పుడు కూడా అలాగే ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇదన్నీ కూడా జన్మ జాతకంలో చూసి వాడి బలాబలాలు ఏ రాశిలో ఉన్న, ఎక్కడ ఏ నక్షత్రాలలో పొంది ఉన్నాయి అన్నీ కూడా గమనించుకొని మనం ఫలితాలని
యాక్యురేట్‌గా అంచనాలు వేయొచ్చు దశలను బట్టి. ఏ ఏ దశల్లో శుక్రుడు అనుకూలిస్తే వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది. వీరికి శుక్ర మహాదశ అనుకూలిస్తుందా లేదా అనేది కూడా జన్మ జాతకంలో డీటెయిల్స్‌ని బట్టి చెప్పచ్చు. ఇక పరిహారంగా లక్ష్మీదేవి ఆరాధన మరియు శుక్రవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల శుక్రదోష నివారణ జరుగుతుంది అనేది ముఖ్యంగా సూచించటం జరుగుతుంది. ఇది క్లుప్తంగా శుక్రుడి గురించి. మొత్తంగా జన్మ జాతకంలో శుక్రుడు ప్రయాణం మొత్తం చెప్పుకుంటూ గోచారం వరకు కూడా ఎలా చూడాలి, ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఉంటే గోచారంలో అనుకూలం శుక్రుడు, ఏ ఏ స్థానాల్లో ఉంటే అనుకూల ఫలితాలు, అననుకూల ఫలితాలు, ఉచ్చులో ఉంటే నీచులో ఉంటే అనేది ఈ విధంగా అన్ని విధాలుగా కూడా క్లుప్తంగా చెప్పుకున్నాము. అయితే మీరు మీకు గనక ఈ అంశం నచ్చితే, నా విశ్లేషణ గనక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మీకు అర్థం కాకపోతే మరొకసారి మళ్ళీ ఒకసారి వీడియో వినండి. ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకోండి. లేదా మీరు నాకు కామెంట్ రూపంలో మీ డౌట్‌ని పెట్టినా, మీకు ఏ మహాదశ యోగిస్తుంది, మీకు శుక్ర మహాదశ యోగిస్తుందా లేదా అనేది మీకు కామెంట్ రూపంలో మీ బర్త్ డీటెయిల్స్ ఇస్తే దానికి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఈ కామెంట్ చేయండి. మీకు ఏదన్నా ఈ సబ్జెక్ట్ ఇప్పటి వరకు కూడా దీన్ని రాశి చక్రం ప్రకారం విశ్లేషిస్తే బాగుండు అనేది మనకి జనరల్గా వచ్చే డౌటు. అయితే రాశి చక్రం ప్రకారంగా విశ్లేషిస్తే వీడియో లెంగ్తీగా అయిపోతుంది. నాకంత పరిమితులు లేవు నా ఛానల్‌కి. సో కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకుని మీకున్న డౌట్స్ ఏదన్నా కామెంట్ రూపంలో పెడితే తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ సందేహాలు తీర్చడానికి ట్రై చేస్తాను నా శాయశక్తులా. ధన్యవాదములు. సర్వే జనో సుఖినో భవంతు.